ఓకే, అయితే మొదటిగా మనము ఒక పాత నిబంధనం తర్వాత కొత్త నిబంధనం వాక్య భాగం చదువుకుందాము. పాత నిబంధనం వాక్య భాగము కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. థ్యాంక్ యూ మా. అలాగే కొత్త నిబంధన వాక్య భాగము పౌల్ భక్తుడు ఇదే మాటని ఆధారం చేసుకొని పలికిన మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇదే మాటలు పాత నిబంధన ఉన్న మాటలని ఆధారం చేసుకొని పలికిన మాటలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు జీవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క కింది భాగంలోకి దిగనని అర్థమిస్తున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధుడు సంపూర్ణ ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపలను గాను, ఉపదేశకులు గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముతోనూ గాలి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు తీసుకులే ఉంటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదుము. ఆయన శిరసై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొంచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన చాలు, నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు ఈ ఉదయ కాలంన వాళ్ళ వేరే పనుల్లో ఉండొచ్చు, కానీ ప్రతి ఉదయ కాలము వాళ్ళ దినంని దేవుని సన్నిధిలో ప్రారంభం చేయాలని ఎంతో ఆసక్తితో ప్రతి దినము ఈ జూమ్ మీటింగ్ లో కూడి మిమ్మల్ని ఆరాధిస్తూ వాళ్ళ దినంని ప్రారంభం చేస్తారు. అలాగే పాస్టర్ రితీష్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఎంతో చక్కగా మీ దగ్గర నుంచి దర్శనం పొంది అభిషేకించబడి ఈ పరిచర్యను నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు తండ్రి మేము చేసిన కార్యములన్నీ కూడా మీ మహిమార్థమై చేసి ఉన్నాం. ఇప్పుడు వాక్యం ధ్యానిస్తుండగా కూడా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూయించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనాలు. అలాగే పాస్టర్ రితీష్ గారికి ఎంతో వందనాలు. నేను మధ్యలో ఏమన్నా ప్రశ్నలు అడిగితే కూడా మీరు జవాబు ఇచ్చటకు సిద్ధంగా ఉండండి. వీడియో ప్రాబ్లం ఉంది. సో నా వాయిస్ అయితే అందరికి వినిపిస్తుంది కదమ్మా? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ దినము చాలా సార్వత్రిక సంఘంలో మనం గమనిస్తే చాలా ముఖ్యమైన దినం. ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఏమనంటే కరెక్ట్ గా ఈస్టర్ ముగించిన తర్వాత మనకందరు కూడా తెలుసు, ప్రభువారు 40 రోజుల తర్వాత ఆరోహణమై వెళ్ళారు. సో ఈ దినము
సార్వత్రిక సంఘము ఆరోహణం దినంగా కూడా ఆచరిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమనంటే సార్వత్రిక సంఘంలో అన్ని చోటల్లో ఎలాగా క్రిస్మస్ కి ప్రాముఖ్యత ఇవ్వబడుతుందో, గుడ్ ఫ్రైడేకి ప్రాముఖ్యత ఇవ్వబడుతుందో, అలాగే ఈస్టర్ కి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబడుతుందో, ఆరోహణం దినంకి అంత ప్రాముఖ్యత ఇవ్వబడుట మనకి కనిపించదు. కానీ ఆరోహణం దినం కూడా చాలా ముఖ్యమైన దినం అని మనం మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనం గమనిస్తే ఆయన జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనలన్నీ కూడా దేవుడు ముందే అవి జరుగుతాయి అని ప్రవచించారు. ఇప్పుడు ఈరోజు నేను కొన్ని పీస్ వాడతాను, చివర్లో నేను అడుగుతాను నేను వాడిన పీస్ ఏంటో. మొదటిగా ప్రాఫెసీ అంటే ప్రవచన, రెండవది పెంతికోస్ట్, మూడవది ప్యాలెస్ అంటే భవనాలు, రాజభవనాలు, నాలుగవది ప్రీస్ట్ అంటే యాజకుడు, పార్టీషన్ అంటే రెండు భాగాలుగా విభాగించబడుట, ప్యారలల్ అంటే పోలికలు, పోర్టెండ్ అంటే ఏం సూచిస్తుందో అది. సో మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం ముందుకు వెళ్దాం. మొదటిగా ప్రాఫెసీ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారం పడి ఉన్నది అని పరమ తండ్రి ఆయన జీవితంలో ఏమేం జరగబోతుందో, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏం జరగబోతుందో ముందే అన్ని కూడా రాసి పెట్టేశారు. ఇలాగ జరుగుతుందని, ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడు అని మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో రాసి పెట్టాడు. అలాగే ఆయన కన్యకకే జన్మిస్తాడు అని ఆయన ముందే ఇషయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో రాసి పెట్టేశాడు. అలాగే ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం మనం గమనిస్తే 22వ కీర్తన 16వ వచనంలో దేవుడు ముందే రాసి పెట్టాడు. అలాగే ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడు అని అంటే అది కూడా ముందే కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో రాసి పెట్టాడు. అలాగే ఈరోజు ఆరోహణము గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఆరోహణంతో కూడిన ప్రవచన కూడా లేఖనంలో తేటగా ఉంది. ఇప్పుడే సహోదరి చదివినిపించారు 68వ కీర్తన 18వ వచనం, నువ్వు ఆరోహణమైతివి అనే మాట. అది పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే అక్కడ చక్కగా దాన్ని ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాల ప్రకారంగా ఆరోహణమయ్యాడు అని కూడా రాస్తున్నాడు. అయితే నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగే మైలురాయి సంఘటనలన్నీ కూడా ముందే ఆయన ప్రవచించి ముందే వాక్యంలో రాసి పెట్టుంటే ఆరోహణం గురించి కూడా రాసి పెట్టాడు. మరి ఆరోహణ దినం ప్రాముఖ్యమైన దినమా కాదా? అడుగుతున్నాం. ప్రాముఖ్యమైన దినము, కానీ దానికి మనం ఎంత ప్రాముఖ్యత చూపిస్తున్నామా అనేది ఒక ప్రశ్న. ఆరోహణం చాలా ముఖ్యమైన దినం, దాని వలన ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో జరిగినాయి కూడా. అయితే మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఫస్ట్ మనం చూసింది ఏంటంటే ప్రాఫెసీ అంటే ఆరోహణంతో కూడిన ప్రవచనాలు ఉన్నాయి. నేను ఎప్పుడు ఒక సత్యం మీతో మీకు గుర్తు చేస్తానండి, అది మరీ గుర్తు చేస్తున్నాను. దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఎందుకంటే ఆరాధన శాశ్వతమైన పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి, ముఖ్యమైన పరిచర్యలే. అది ఈ భూమికి, ఈ లోకంకి చెందే పరిచర్యలు. సువార్త బోధించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమే. కానీ ఈ పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనని ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు జవాబు ఇవ్వండి అన్మ్యూట్ చేసుకొని. పరలోకంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందండి? ఎవరైనా రోగిలు ఉంటారా? ఉండరు. అలాగే అక్కడ పరలోకం చేరిన తర్వాత అక్కడ సువార్త బోధించి ఆత్మల్ని రక్షించి పాపులని రక్షించే పరిచర్య ఉంటది. ఎవరైనా పాపులు ఉంటారమ్మా పరలోకంలో?
ఏముండదండి అక్కడ. ఎవరు ఉండరు. అయితే ఏదన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. సో ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య, ఎందుకంటే అది శాశ్వతమైన పరిచర్య. ఇప్పుడు ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, గాని అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. మరి మీకు గుర్తు చేస్తున్నా, మన జీవితంలో దేవుడు కుమరించిన దీవెనలు బట్టి ఆయన ఆరాధించడం మంచిదే, కానీ దానికంటే గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు వాతావరణం మన చుట్టూ అనుకూలంగా ఉండొచ్చు, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా ఉండొచ్చు. అప్పుడు దేవుని మంచితనం మారిపోదు, అప్పుడు కూడా దేవుడు మంచివాడే. నేను ఒక భక్తుని గురించి చెప్తున్నాను, ఆయన ఎవరో మీరే గెస్ చేయాలి. ఆయన ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది, పిల్లలు చనిపోయారు, భార్య వచ్చి చెప్తున్నది, యోబు భార్య వచ్చి చెప్తున్నది దేవుని శపించి చనిపోవని. కానీ ఆయన ఎలాగా నిలకడగా ఉంటున్నాడో, దేవుడు ఎంత మంచివాడని నమ్ముచున్నాడో మనం ఆ వాక్య భాగం చదువుకుందామా? 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనం చదవండమ్మా. 23వ అధ్యాయం 10వ వచనం. ఏదండి ఏ సువార్త? యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం. ఆయన అటు కఠినమైన పరిస్థితిలో పలికిన సాక్ష్యం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు మంచివాడు, చూచుచున్న దేవుడు, ఎల్రోయి దేవుడు. నేను ఏ కష్టముల ద్వారా ప్రయాణమై వెళ్తున్నానో ఆయనకు తెలుసు. ఈ శోధనలని నా మేలు కొరకే అనుమతించాడు, ఎందుకంటే ఈ శోధనల ద్వారా నేను ప్రయాణమై వెళ్ళిన తర్వాత నేనే మెరిచే బంగారం వలె ఉంటాను అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒక శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడు కాబట్టి రాబోయే రక్షకుని గురించి, ఆ రక్షకుని జీవితంలో జరిగే మైలురాయి సంఘటనలు ఏంటో ముందే అన్ని ప్రవచనాల వేపున ఆయన ముందే రాసి పెట్టేశాడు. నేను ఒక విషయం మీ ముందు తీసుకొని వస్తున్నాను, నిజంగా జరిగిన సంఘటన అది. మా చర్చిలో జరిగింది. మా చర్చిలో పాస్టర్ గారు అలాగే స్త్రీల సమాజం వాళ్ళు క్రిస్మస్ సమయంలో వాళ్ళు పక్కన అమీర్పేటలో బిగ్ బజార్ అనేది ఉంటది, ఎస్ఆర్ నగర్ నుంచి వెళ్ళి కొన్ని మా సంఘం చుట్టుపక్కన ఉన్న పేదవాళ్ళు, అనాథులు, వాళ్ళకందరు కూడా క్రిస్మస్ టైంలో బహుమానాలు ఇస్తారు. సో ఒక సంవత్సరము అలాగే అందరు వెళ్ళారు, స్త్రీల సమాజం వాళ్ళు. అక్కడ ఏమైంది అని అంటే తిరిగి వచ్చేటప్పుడు ఆటోలో ఒక సహోదరి సునీత, ఆమె బిగ్ బజార్ అమీర్పేటలో పార్కింగ్ లాట్ లో ఆమె పర్సు మర్చిపోయింది. పర్సులో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. అయితే ఆటో దిగంగానే ఆమె గుర్తొచ్చింది, అయ్యో నా పర్సు నేను అక్కడ మర్చిపోయానే అని. మరి ఆ పర్సు ఎవరికైనా కనిపిస్తే వాళ్ళు తీసేసుకుంటారు. అందరూ స్త్రీల సమాజం వాళ్ళు, మా పాస్టర్ గారు అందరు కూడా ప్రార్థన పూర్వకంగా మరి అమీర్పేట్కి వెళ్ళారు. దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు, ఆ పర్సు అక్కడే ఉండేటట్లు చేశాడు. సహోదరి సునీత అది తిరిగి పొందేటట్లు దేవుడు కృప చూయించాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒక నాస్తికుని దగ్గర నేను వెళ్ళి, నా దేవుడు గొప్ప దేవుడు అండి, ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు అండి, పోగొట్టుకున్న పర్సు సహోదరి సునీత ఆమెకి తిరిగి దొరికేటట్లు దేవుడు మార్గం సరళపరిచాడండి, నా దేవుడు గొప్ప దేవుడు అండి, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్దామని ఒక నాస్తికుని దగ్గర చెప్తే వాడు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్తాడమ్మా ఈ సంఘటన గురించి నేను చెప్తే? చెప్పకుండా ఉండొచ్చు. ఎందుకంటే వాడు నాస్తికుడు ఎలాగా స్పందిస్తాడు అని అంటే, అరే ఇది మీ తలరాత అండి, మీ లక్ అండి, అందుకు దొరికిందండి పర్సు అని అలాగా వాదించవచ్చు. కానీ అనుకుందాం, ఒక 200 సంవత్సరాల క్రితమే లేఖనంలో దేవుడు రాసి పెట్టాడు అనుకుందాం, ఫలానా దినము సహోదరి సునీత ఆమె పర్సు పోగొట్టుకుంటుంది బిగ్ బజార్ లో, మరి ఆమె ఇంకొక ఆటో తీసుకొని వెళ్తుంది, ఆటో నంబర్ ఇది,
అన్ని వివరాలు, ఆ సంఘటనతో కూడిన అన్ని వివరాలు దేవుడు లేఖనంలో ముందే 200 సంవత్సరాల ముందే రాసి పెట్టుంటే ఏ నాస్తికుడు కూడా ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన చెప్పడానికి వీలుండదు, కానీ అది దేవుని కార్యమని నమ్మాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు జాగ్రత్త వినండి, దేవుడు ఎందుకు ప్రవచనాలన్నీ రాసి పెట్టాడు. ఆయన కన్యకకే జన్మిస్తాడని ఇషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, ఆయన బెత్లెహేములోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఆయన శిలువ మరణం పొందుతాడని 22వ కీర్తన 16వ వచనం, ఆయన ఆరోహణం, ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వస్తాడని కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, ఆయన ఆరోహణమై వెళ్తాడని కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు అన్ని ముందే రాసి పెట్టాడు? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క జీవితం మీద లోక రక్షణని ఆధారం పడి ఉంది. ఎవరు కూడా ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు అకస్మాత్తుగా జరిగిన సంఘటనలు అని అనుకోకూడదు. అది దేవుని కార్యం వలన జరిగిందని అందరు నమ్మాలని దేవుడు ముందే అన్ని రాసి పెట్టాడు. సో ఆరోహణం గురించి కూడా రాసి పెట్టాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, 68వ కీర్తన 18వ వచనం, నువ్వు ఆరోహణమై వెళితివి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఫస్ట్ పి ఏంటంటే ప్రాఫెసీ. ఇప్పుడు మనం రెండో పీకి వెళ్దాం, పెంటికాస్ట్. ఇప్పుడు ప్రభువారు ఆరోహణం అయి వెళ్ళారు కాబట్టి జాగ్రత్తగా వినండి, పెంతికోస్ పండుగ మనం ఆచరించడానికి వీలవుతుంది. పెంతికోస్ పండుగ ప్రాముఖ్యత ఏంటి? ఆ దినము పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల మీద వచ్చాడు, అభిషేకించాడు. అప్పటి వరకు వాళ్ళు పిరికి వాళ్ళు ధైర్యశాలిగా మార్చాడు. ఆ రోజు పేతురు ధైర్యంతో ప్రసంగించాడు. 3000 ఆత్మలు రక్షింపబడినాయి. సంఘం జన్మించింది. కానీ పెంతికోస్ పండుగ కూడా ఆరోహణం దినం మీదే ఆధారం పడి ఉన్నది అనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? నేను మరి సహోదరితో ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను మిమ్మల్ని. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను ఆరోహణమై వెళ్ళుట అది మీకు లాభకరము, నేను వెళ్తేనే ఆదరణకర్త నేను పంపిస్తాను అని ప్రభువారే ఆయన నోటి ద్వారా పలికిన మాటలు ఇవి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభువారు ఆరోహణం అవ్వకుండా ఉంటే పెంతికోస్ పండుగ ఆచరించటకు వీలుందా? వీల్లేదు. సంఘము 3000 మందితో ఆ రోజు జన్మించింది అని అంటే ప్రభువారు మొదట్లో ఆరోహణం అవ్వాలి. ఆరోహణమై ఆదరణకర్తని పరిశుద్ధాత్మని ఆ రోజు పెంతికోస్ దినంన అపోస్తుల మీద కుమరించాలి. వాళ్ళు పిరికి వాళ్ళు ధైర్యశాలిగా మార్చబడాలి, వాళ్ళు ప్రసంగించాలి, 3000 ఆత్మలు రక్షింపబడాలి, సంఘం జన్మించాలి. సో జాగ్రత్తగా వినండి, ఒక దాని మీద ఒకటి ఆధారం పడి ఉన్నది. ఆరోహణం ప్రభువారు అవ్వకుండా ఉంటే జాగ్రత్తగా వినండి, ఆ పెంతికోస్ దినమున పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి వీల్లేదు. సో ఆరోహణం దినం చాలా ప్రాముఖ్యమైన దినం. మరి చెప్తున్నాను, సార్వత్రిక సంఘంలో క్రిస్మస్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, గుడ్ ఫ్రైడేకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో, ఈస్టర్ కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అంత ఆరోహణం దినంకి ఇయ్యట్లేదు. కానీ ఆరోహణ దినం ప్రాముఖ్యత మనం మర్చిపోకూడదు, ఎందుకంటే ఆరోహణం దినం మీద ఎన్నో ఆధారం పడి ఉన్నాయి కాబట్టి. సో మొదటి పి ఏంటంటే ప్రాఫెసీ, రెండో పి ఏంటంటే పెంటికాస్ట్. ఇప్పుడు నేను సహోదరితో ఇంకొక వాక్య భాగం చదివిస్తాను. మనం శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఏమనంటే దేవుడు మన కొరకు గొప్ప బహుమానాలు సిద్ధపరిచాడు అని, రాజభవనాలను సిద్ధపరిచాడని. అవి ఎటువంటి రాజభవనాలు అని అంటే, ఏ కన్ను చూడలేదు, ఏ చెవు వినలేదు, ఏ మనసు ఊహించలేదు అనే మాట 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. అమ్మా ఒక్కసారి 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. ఎటువంటి గొప్ప బహుమానాలు దేవుడు ఆయనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అని అంటే, ఏ కన్ను చూడలేదంట, ఏ మనసు ఊహించలేదంట, ఏ చెవు వినలేదంట. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అక్కడ మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకిచ్చే బహుమానాలు ఎలాగుంటాయంటే, మన శ్రమలు ఎడతెగినగా ఉండవు. ఈ లోకంలో ఏ శ్రమల ద్వారా మనం ప్రయాణం వెళ్తున్నామో, ఏ కష్టాలని నష్టాలని ప్రభు మహిమ కొరకు మనం ఓర్చుకుంటున్నామో, ఆ శ్రమలు పెద్ద శ్రమలుగా అనిపించవంట మనం పొందే బహుమానాల వలన. ఎక్కడున్నది ఆ మాట? ఒకసారి తీయమ్మ. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. ఇది కూడా బైబిల్స్ లో మీరు అండర్లైన్ చేసుకోండి. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ప్రభువారు ఆరోహణమైన దినం నుంచి మన కొరకు ఏం సిద్ధపరుస్తున్నారంట? ఆయన నోటి ద్వారానే మనం విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. ఆయన మన కొరకు రాజభవనాలు సిద్ధపరుస్తున్నారంట ఆరోహణమైన దినం నుంచి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, స్థలము సిద్ధపరచబడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి అనేక నివాసులు, రాజభవనాలు, స్థలం నేను సిద్ధపరుస్తున్నాను, రాజభవనాలు మీ కొరకు సిద్ధపరుస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా. హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు అందరు కూడా నిజాం గారు కట్టిన రాజభవనం ఫలక్నామా ప్యాలెస్ చూడాలని అందరు కూడా ఫలక్నామా ప్యాలెస్ చూచుటకు వెళ్తారు. వినిపిస్తుందమ్మా నా మాటలు? వినిపిస్తుందండి. అడుగుతున్నాం మిమ్మల్ని. ప్రభువారు మన కొరకు సిద్ధపరిచే రాజభవనాలు అది ఫలక్నామా ప్యాలెస్ కంట అందంగా ఉంటాయా లేవా? అందంగా ఉంటాయి. అందంగా ఉంటాయి. కానీ ఏ దినం నుంచి ప్రభువారు నేను మీ కొరకు రాజభవనం సిద్ధపరుస్తానని అంటున్నారు? ఆరోహణమైనప్పటి నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు హల్లెలూయాలు చెప్పండి. హల్లెలూయాలు వినిపించాలి నాకు. హల్లెలూయాలు వినొచ్చా నేను? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఆరోహణం దినం ప్రాముఖ్యత మనకు అర్థం కావాలి. ప్రభువారు ఏమంటున్నారు? నేను వెళ్ళి మీ కొరకు అనేక స్థలములు పరలోకంలో రాజభవనాలు సిద్ధపరుస్తాను. వెళ్ళి అని అంటున్నాడు, ఇక్కడ నుండి కాదు. ఆయన ఆరోహణం అయి. సో మనం ఈరోజు ఇప్పటి వరకు చూసిన పీల్ ఏంటంటే ఎంతో చక్కగా మనకి కర్జర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి రితేష్ పాస్టర్ గారు. మొదటిగా ప్రాఫెసీ, ప్రవచనాలు, ఆరోహణంతో కూడిన ప్రవచనాలు. రెండోది పెంతికోస్ దినమున ఆ గొప్ప కార్యం జరగాలి, సంఘం జన్మించాలంటే ప్రభువారు వెళ్ళి ఆదరణకర్తని పంపించాలి, లేకపోతే అది వీలు కాదు. మూడోది ఆయన రాజభవనములు మన కొరకు సిద్ధపరచాలి. ఏది ఏ కన్ను చూడలేదో, ఏ చెవు వినలేదో, ఏ మనసు ఊహించలేదో అటువంటి రాజభవనాలు ఆయన మన కొరకు సిద్ధపరచాలంటే మరి ఆయన ఆరోహణమై వెళ్ళాలి. దాని తర్వాత మనం 4వ పీకి వద్దాం. ప్రభువారి లోక యాత్ర, లోక ప్రయాణము, లోక పరిచర్య ఆరోహణం దినంతో సమాప్తమవుతుంది. లోకంతో కూడిన పరిచర్య సమాప్తమవుతుంది. పరలోకంలో ఇంకొక పరిచర్య ప్రారంభమవుతుంది. అదేంటంట? ఒకసారి దియమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలరణకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యేను. చాలమ్మా. ప్రధాన యాజకుడు పరిచర్య ప్రభువారు ఆరోహణమైన దినం నుంచి ప్రారంభమవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఏ దినము ఆయన లోక యాత్ర సమాప్తమవుతున్నదో, ఏ దినము లోక పరిచర్య ప్రభుది భౌతికంగా సమాప్తమవుతున్నదో, మరి చెప్తున్నా, భౌతికంగా లోక పరిచర్య ఏ దినం సమాప్తమవుతున్నదో ఆరోహణం దినం నుంచి పరలోకంలో ఇంకొక పరిచర్య ప్రారంభం అవుతున్నది. ఆయన మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన వైపున విజ్ఞాపన ప్రార్థన చేసే ప్రభు అయి ఉన్నాడు. మన వైపున ఉత్తరవాది అయి ఉన్నాడు. మనం ఏ పాపమన్నా చేస్తే క్షమాపణ అడిగినప్పుడు మన వైపున ఉత్తరవాది చేసే ప్రధాన యాజకుడు పరిచర్య ఏ దినం నుంచి ప్రారంభమవుతున్నది అని అంటే ఆరోహణం దినం నుంచి ప్రారంభమవుతున్నది. అమ్మా, మొదటి యోహాను 2వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనం. మనం పాపం చేస్తే ఎవరు మన వైపున ఉత్తరవాది అయి ఉన్నారు? ఒకసారి మనం చదువుకుందామా. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం. మా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఉత్తరవాది పరిచర్య, యాజకుని పరిచర్య ఎప్పుడు ప్రారంభమవుతున్నది? ఆయన భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడు కాదు, ఆయన ఆరోహణమైన దినం నుంచి ప్రారంభమవుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పటి వరకు మనం చూసిన 4 Pలు మన పాస్టర్ రితీష్ గారు ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. మొదటి P మనం చూసింది ప్రాఫెసీ, రెండోది పెంటికాస్ట్, మూడోది ప్యాలెస్, నాలుగోది ప్రీస్ట్. దాని తర్వాత నేను 5వ Pకి వస్తున్నాను, పార్టీషన్ అనేది. అది దాంతో కూడిన మాటలు మీతో పంచుకునే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. పశ్చాత్తాపం పొందిన నేరస్తుడు శిలువ మీద పశ్చాత్తాపం పొందాడు. ఆయనతో ప్రభువారు పలికిన మాటలు మీకు అందరు కూడా తెలుసు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ దినమే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని ప్రభువారు చెప్పారా, లేకపోతే పరలోకంలో ఉంటావు అని చెప్పారా? ఈ దినమే పరదేశంలో ఉంటావు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చాలా మంది క్రైస్తవులకి తెలియని విషయము మీ ముందు తీసుకొని వస్తున్నాను. అదేంటంటే, చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే పరదేశం పరలోకం ఒకటే అని అనుకుంటారు. కాదండి, పరదేశం పరలోకం మధ్యన వ్యత్యాసం ఉంది. అలాగే పాతాళము ఇంకా నరకం మధ్యన కూడా వ్యత్యాసము ఉన్నది. అది మనకి తెలిసి ఉండాలి. మరి మీతో ఈ మాట గుర్తు చేస్తున్నాను. పరదేశం పాతాళము భూమి కింద ఉంది, పరలోకము నరకము భూమి పైన ఉంది. మరి చెప్తున్నా, పాతాళము పరదేశు భూమి కింద ఉంది, అలాగే పరలోకము నరకము భూమి పైన ఉంది. ఆరోహణమైన దినం వరకు అందరూ పరిశుద్ధులు పరదేశకే వెళ్ళారు. అబ్రహాము రొమ్ముకి ఆనుకొని ఉన్నాడు. పేదరికంలో ఉన్న లాజరు ఎక్కడ వెళ్ళాడు? పరలోకంకి వెళ్ళలేదు, పరదేశంలో ఉన్నాడు. అబ్రహాం అన్న, ఈసాక్ అన్న, యాకోబ్ అన్న, యోసేపు అన్న, దానియేల్, దావీద్ అందరూ కూడా పరిశుద్ధులు నీతిమంతులు పరదేశంలోనే ఉన్నారు ఆరోహణమైన దినం వరకు. అయితే దుష్టులు, భయంకరమైన పాపులు, వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అని అంటే పాతాళంలో ఉన్నారు. కానీ ఆరోహణమైన దినం, ఇప్పుడే సహోదరి ఎంతో చక్కగా చదివినిపించారు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఆయన ఆరోహణమైన దినము చెరగా తీసుకొని వెళ్ళాను అని అంటే, పరదేశంలో ఉన్న నీతిమంతులను అందరినీ కూడా పరలోకంకి ఆరోహణమైన దినం తీసుకొని వెళ్ళాను అంటే, ఇప్పుడు పరదేశ్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎవరైనా నీతిమంతుడు, క్రైస్తవుడన్నా చనిపోతే పరదేశ్కి వెళ్ళాడు, కానీ ఆయన పరలోకంకి వెళ్తాడు. కానీ దుష్టులు, జాగ్రత్త వినండి, భయంకరమైన దుష్టులు, భయంకరమైన పాపులు ఇంకా నరకంకి వెళ్ళరు, కానీ పాతాళంలో ఉంటారు. పాతాళంకి వెళ్తున్నారు వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు? పాతాళం. కానీ ఒక దినం వస్తుంది. ఆ ఒక దినం ఏంటంటే, ప్రభువారి 2వ రాకడ తర్వాత, ఆయన 1000 పరిపాలన తర్వాత చివరిలో ధవల సింహాసనం తీర్పు జరుగుతుంది. ఆ ధవల సింహాసనం తీర్పు దినంన ఇప్పుడు ఈ పాతాళంలో ఉన్న భయంకరమైన దుష్టులు, దేవదూషణ చేసిన దుష్టులు, వాళ్ళు నరకంకి తోయవేయబడతారు. కానీ ఇప్పుడు నరకం ఖాళీగా ఉంది. ఏ దినము వాళ్ళు వెళ్తారు అనంటే, ఆ ధవల సింహాసనం తీర్పు దినమున. ఆ ధవల సింహాసనం తీర్పు గురించి మనం చదువుకుందామా ఒకసారి. 20వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ఆ దినము ఏమవుతున్నది? మరణము, పాతాళము, అగ్నిగుండంకి తోయవేయబడుతున్నది. 20వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను.
ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరు ఇంకొకసారి చదువు అందరికి కనబడని వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. మరణము పాతాళము అగ్నిగుండంకి తోయవేయబడేను. అంటే అగ్నిగుండం వేరు, పాతాళం వేరు. అగ్నిగుండం అంటే నరకం. ఇప్పుడు అందరు దుష్టులు, భయంకరమైన దుష్టులు, వాళ్ళందరూ కూడా నరకంకి వెళ్ళట్లేదు, కానీ పాతాళంలో ఉన్నారు. అది కూడా భయంకరమైన చోటనే, కానీ దానికంటే భయంకరమైన చోట నరకం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక భయంకరమైన నేరస్తుడు ఉన్నాడు అనుకుందాం, అనేకులను చంపాడు, ఆయన హంతకుడు. ఆయనకి తీర్పు ఇవ్వబడింది. ఏమనంటే ఆయనని ఉరివేయాలని తీర్పు ఇవ్వబడింది. సో ఆయన తీర్పు దినం వరకు ఆరు ఉరి వేయబడే వరకు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆయనను ఏదో 5 స్టార్ హోటల్లో పెడతారా, లేకపోతే ఒక భయంకరమైన జైల్లోనే పెడతారా? జైల్లోనే ఉంచుతారు. సో అదే పాతాళం. అంటే దుష్టులు అక్కడ ఉంటారు. అది కూడా మంచి ప్లేస్ కాదు. అందుకే ఆ ధనవంతుడు ఏమన్నా అడుగుతున్నాడు, అబ్రహాం రొమ్ము దగ్గర ఆనుకొని ఉన్న లాజర్ని పంపించి ఒక్క చుక్క నీళ్లు నా నోట్లో వేయమని అడుగుతున్నాడు. అది కూడా భయంకరమైన చోటనే, కానీ దానికంటే భయంకరమైన చోట అగ్నిగుండము, అది నరకం. ఆ నరకంకి ఇంకా ఎవరు వెళ్ళలేదు, అందరు కూడా పాతాళంలోనే ఉన్నారు. నీతిమంతులు ముందు పరదేశికి వెళ్ళేవారు, ఇప్పుడు నీతిమంతులందరూ కూడా పరలోకంకి వెళ్తున్నారు. ఎందుకంటే ఆరోహణమైన దినం. అందుకే ఆరోహణం దినం అంత ముఖ్యమైనది. చెరగా తీసుకొని వెళ్ళిపోయాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరు హల్లెలూయా చెప్పండి ఎక్కడున్నారో. ఇప్పుడే చదువుకున్నాం కదా, ఆరోహణమైన దినము చెరగా ప్రభు వారు తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు నీతిమంతులు అందరూ కూడా, దావీదు, దానియేలు, అబ్రహాం, ఇసాకు, యాకోబు, యోసేపు అందరు కూడా ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. కానీ ఏ దినం అది జరిగింది? పరదేశంలో ఉన్న వాళ్ళు ఏ దినము పరలోకంకి షిఫ్ట్ అయ్యారు? ఆరోహణమైన దినం. అందుకే పార్టీషన్ అంటే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. పార్టీషన్ అంటే ఇంగ్లీష్లో ఏంటి? 2 భాగాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు జన్మించారో ఈ లోకంకి చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. అలాగే ఆరోహణం దినం నుంచి 2 భాగాలుగా చరిత్ర విభాగించబడుతుంది. ఆత్మిక లోకంలో 2 భాగాలు ప్రారంభమైనాయి. ముందున్న అధ్యాయంలో నీతిమంతులందరూ కూడా పరదేశికి వెళ్ళేవారు, కానీ ఆరోహణమైన దినం నుంచి నీతిమంతులందరూ కూడా ఇప్పుడు పరలోకంకి వెళ్తున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆరోహణం దినం చాలా ముఖ్యమైన దినం. దేవుని చిత్తం చూడండి, ఈ దినమే నేను మీతో ఈ వాక్య పరిచర్య చేయాలని. అదే వచ్చే వారం వచ్చుంటే నేను ఆరోహణం దినం గురించి చెప్పేవాడిని కాదు. అందరు మీరు పాస్టర్ రితీష్ కి థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పటి వరకు మనం చూసింది ప్రాఫెసీ, పెంటికాస్ట్, ప్రీస్ట్ అండ్ పార్టీషన్. ఇప్పుడు మనం 6వ దానికి వద్దాం. అదేంటంటే ప్యారలల్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా సంఘం అంటే క్రైస్తవుల మధ్యన ఉన్న సమీపమైన సంబంధంని మనం 4 బీలు వాడి వర్ణించవచ్చు. 4 బీలు వాడి మనము వర్ణించవచ్చు. ఆ 4 బీలు ఏంటంటే, నేను ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. ఇఫ్ యు ఆర్ ద బాడీ, ఈజ్ ద హెడ్. మనం శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అలాగే నెక్స్ట్ బి ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ద బ్రాంచెస్, ఈజ్ ద మైండ్. ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు, మనము తీగలమై ఉన్నాం. మూడవది, మనం కట్టడ అయి ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అలాగే 4వది ఏంటంటే, మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ ద బ్రైడ్, ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్. ఒకసారి ఈ వాక్య భాగం చదువుకుందామమ్మా. కొలోసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. కొలోసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూత ప్రార్థన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా కొలోసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అమ్మా. ఓకే. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో శరీరముకి ఆయనే శిరస్సు. మనం శరీరమై ఉంటే ఆయన శిరస్సు. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యనున్న సమీపమైన సంబంధంని ఈ వాక్య భాగము సూచిస్తుంది. అలాగే వేరే వాక్య భాగములు కూడా ఉన్నాయి. ఆయన ద్రాక్షావళి అయి ఉంటే మనం తీగలమై ఉన్నాం. ఆయన పెళ్లి కుమారుడు అయి ఉంటే మనం పెళ్లి కుమార్తె అయి ఉన్నాం.
మనం కట్టడాయి ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. ఈ వాక్య భాగంలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సంఘం మధ్యన ఉన్న సమీపమైన సంబంధంని అది సూచిస్తుంది. మీకు అందరు కూడా తెలుసు, యోహాను సువార్త 15వ అధ్యాయం 1-4 వచనాలు ఏముంది? నేను ద్రాక్షవల్లి అయి ఉంటే మీరు తీగలై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, మనం కట్టడాయి ఉంటే ఆయన ఏమై ఉన్నాడు? మూలరాయి అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం, మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. అంత సమీపమైన సంబంధం మనం కలిగి ఉన్నాం. అయితే ఈ మాటలన్నీ కూడా ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, ఇంత సమీపమైన సంబంధం మనం కలిగి ఉన్నాము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏం జరిగినాయో మన జీవితంలో కూడా జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి చెప్తున్నా, ఇంత సమీపమైన సంబంధం మనం కలిగి ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా జరుగుతుంది. ఆయన జన్మం అద్భుతం, అవునా? పరిశుద్ధాత్మ కార్యం అది. కన్యక మరియ గర్భవతి అవుట, ఆమె యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి క్రిస్మస్ దినమున జన్మం ఇయుట, అదంతా కూడా అద్భుతం, పరిశుద్ధాత్మ కార్యం. మన ఆత్మిక జన్మం కూడా అద్భుతమే. మన ఆత్మిక జన్మం కూడా అద్భుతమే. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో దేవుని పిల్లలం అవుతాం. అది ఆ కార్యం ఏంటి? అది రక్తము మాంసంతో జరిగే కార్యం కాదు, అది దేవుని కార్యం, పరిశుద్ధాత్మ కార్యం. ఎక్కడుంది ఆ మాటలు? ఒకసారి తీయమ్మా, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. మనం కూడా మన జన్మం, మన ఆత్మిక జన్మం కూడా అద్భుతమే. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల యొద్దకు ఆయన అధికారం అనుగ్రహించను. వారి దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కాదు. ఆ వాక్యం ప్రైజ్ ది లార్డ్. మనుషుల ఇచ్చ వలన, మాంసం రక్తం వలన జరిగే కార్యం కాదు అది, అది ఆత్మిక కార్యం. సో యేసుక్రీస్తు ప్రభు జన్మం అద్భుతం అంటే మన జన్మం కూడా అద్భుతమే. అలాగే 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. దేవుని బీజం మనలో నివసిస్తున్నది కాబట్టి, ఆత్మిక జన్మ మనం పొంది ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం పాపంలో చేయట్లేదు. 1 యోహాను 3వ అధ్యాయం 9వ వచనం, నేను ఒక సంఘమునకు చెప్పండి బ్రదర్. 3వ అధ్యాయం దేవుని మూలంగా పుట్టిన ప్రతిమాలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని బీజం ఉన్నది మనలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు జన్మం అద్భుతము అని అంటే మన జన్మం కూడా అద్భుతం. ఆయన సిల్వ మోసాడంటే మనం కూడా సిల్వ మోస్తాం. ఆయన సమాధి తెరవబడిందంటే మన శుభప్రదమైన నిరీక్షణ ఏంటంటే మన సమాధులు కూడా తెరవబడతాయి. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం మనం చదివితే అక్కడ చక్కగా పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మన సమాధులు కూడా తెరవబడతాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏమేమి జరిగిందో మన జీవితంలో కూడా జరుగుతుందనే మాట నేను మీతో పంచుకున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయ్యారంటే మనం కూడా ఆరోహణం అవుతామా లేదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. అవుతాము. కడబూర ఊదినప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ రితీష్ గారు కూడా థమ్స్ అప్ పెడుతున్నారు చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆరోహణం దినం ఎంత ప్రాముఖ్యమైన దినం. ఏం చూపిస్తున్నది మనకి? యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏం జరిగిందో మన క్రైస్తవుల జీవితంలో అదే జరుగుతుందంటే, ఆయన ఆరోహణమై వెళ్ళాడు అని అంటే కడబూర ఊదినప్పుడు మనం కూడా ఆరోహణమై వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అందుకే ప్యారలల్ అంటే పోలికలు, ఇంగ్లీష్ లో ప్యారలల్ అంటే పోలికలు. ఆయన జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా జరుగుతుంది. రెండో రాకడ తర్వాత ప్రభు వారు వచ్చి లోకంని పరిపాలిస్తారంటే మనం కూడా వచ్చి ఆయనతో పాటు లోకంని పరిపాలించబోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే చివరి పీక్ మనం వస్తున్నామండి, పోర్టెండ్. రితీష్ పాస్టర్ గారు చూపిస్తున్నటువంటి లాస్ట్ పీ ఏంటంటే పోర్టెండ్. ఇది అపోస్తల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం చదవమా. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం. ఆయన
వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు చేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పోటెండ్ అంటే సూచనలు. అమ్మా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు. మొదటి రాకడతో కూడిన ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడినాయి అంటే రెండో రాకడతో కూడిన ప్రవచనాలు నెరవేర్చబడవా? అడుగుతున్నా మిమ్మల్ని. నెరవేర్చబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగా వెళ్ళాడు అలాగే రాబోతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఆరోహణం దినం ప్రాముఖ్యత మనము అర్థం చేసుకోవాలి. దేవదూతలు వచ్చి ఏమని చెప్తున్నారు శిష్యులకి? ఆయన ఎలాగా వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు, అలాగే వస్తాడు. అయితే క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటి? మనం సిద్ధంగా ఉన్నామా? వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామా? దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నామా? మన చుట్టూ సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సూచనల గురించి నేను చెప్తే మరి ఒక గంట అవుతుందండి. కానీ ఎన్నో సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధాలు ఉంటాయని ప్రభు వారు అన్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి. ఇరాను, USA, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. దానివల్ల ప్రపంచం అంతా కూడా నష్టంకి గురి అవుతున్నది. అదంతా కూడా మనకు తెలుసు. గ్యాస్ సిలిండర్ సరిగా రావట్లేదు, పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు కొన్ని దేశాల్లో. అదంతా కూడా మనకు కనిపిస్తున్నది. ఇంకా తెగుళ్ళు వస్తాయని అన్నాడు ప్రభువారు. COVID-19 వచ్చి భూమిని ఒక ఊపేసింది. ఎన్నో సూచనలు మనకు కనిపిస్తున్నాయి, రాకడ ముందు జరిగే సూచనలు. అయితే మనం సిద్ధంగా ఉన్నామా? వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామా? మనం సిద్ధంగా ఉన్నామా అంటే ఒక ప్రశ్న మనం అడుక్కోవాలి మనల్ని. ఈ రెండు వాక్య భాగం నేను చదివించేసి ముగిస్తానండి. మొదటిగా 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం చదవమా. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? యేసు మీలో ఉన్నాడని మీ గురించి మీకే తెలియదా? యేసు ఉన్నాడా లేదా అనేది ఎలా తెలుస్తుంది? యేసు భౌతికంగా వచ్చి మనలో నివసించలేడు, ఆత్మరూపిగా వస్తాడు. ఆత్మరూపిగా వస్తాడు అనంటే ఒట్టి చేతులతో రాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేరే ఆదరణకర్త. ఆయన మన హృదయం లోపల వచ్చాడంటే ఒక ఆదరణ ఉంటది, జీవజలం పొర్లుతుంది. ఆ జీవజలం పొర్లుతున్నది అని అంటే ఆత్మదేవుడు నా లోపల ఉన్నాడు, నేను దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నాను. ఎప్పుడు ఆ ఆదరణ లేదో దాని అర్థం ఏంటంటే నాకు దేవుని మధ్యన సంబంధం సరిగా లేదు. నేను ప్రభుతో 43 సంవత్సరాలు నడుచుకున్నాను. ఎప్పుడన్నా ఏమన్నా పాపం చేసుంటే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. మరి ప్రభు తప్పైపోయింది, ఇంకొకసారి నేను ఆ పాపం చేయను అనంటే మరి ఆదరణ నా హృదయంలో పుడుతుంది. నా ప్రభు నాతో ఉన్నాడు అనంటే దాని అర్థం ఏంటి? ఆదరణకర్త నాలో ఉన్నాడంటే ఆదరణ ఉంటది నా హృదయంలో, జీవజలం పొర్లుతుంది. అంటే ఆ జీవజలం పొర్లుతున్నది అనంటే ఈ దినం కడబూర ఊదబడినా సరే నేను ఎత్తబడే సంఘంలో ఉంటాను కానీ విడబడే గుంపులో నేను ఉండను. ఒకసారి అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం చదవమా. ఆది సంఘం ప్రజలు ఎలాగ నడుచుకున్నారంట. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానం కలిగి ఉండను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆచరణయు కలిగి నడుచుకుంటూ విస్తరించుచుండెను. క్రైస్తవుల్లో ఆది సంఘ క్రైస్తవులు ఏం కనిపిస్తున్నది? భయభక్తి కనిపిస్తున్నది, పరిశుద్ధాత్మ ఆదరణ కనిపిస్తున్నది. మనల్ని పరీక్షించుకోవాలి. ఆ భయభక్తితో నేను ప్రభుతో నడుచుకుంటున్నానా? ఆదరణని నేను అనుభవిస్తున్నానా? రుచి చూస్తున్నానా? దీని గురించి నా భార్య నాకు సర్టిఫికేట్ ఇవ్వలేదు, నేను నా భార్యకి సర్టిఫికేట్ ఇవ్వలేను. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకున్నాం. ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. నాలో ఆ భయభక్తి ఉందా?
పరిశుద్ధాత్మ ఆదరణ ఉన్నదా? అది ఉంటే ఈ రాత్రి వేళ ఈ దినమే కడబూర ఊదబడినా సరే మనం కూడా ఆరోహణం అవుతాం. విడవబడే గుంపులో మనం ఉండం. పరీక్షించుకుందాం, ఎందుకంటే మన చుట్టూ సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమపూర్వకంగా ఎవరెవరు ఇంకా రక్షణ పొందలేదో మన బంధువులు, మన మిత్రులు, వాళ్ళకు కూడా ప్రేమపూర్వకంగా మనం చెప్పాలి. ఆరోహణం దినం సమీపిస్తున్నది. నా ప్రభు చెప్పాడు, ఆరోహణం అయ్యే ముందు ప్రపంచంలో యుద్ధాలు ఉంటాయి, తెగుళ్ళు వస్తాయి, అన్ని కూడా కనిపిస్తున్నాయి మాకు అని బైబిల్ విప్పి వాళ్ళకి ప్రేమపూర్వకంగా చూపించాలి. తర్వాత వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు, న్యూస్ పేపర్స్ లో చదువుకుంటున్నారు. యుద్ధం వలన ప్రపంచంలో ఏమేమి నష్టములు కలుగుతున్నాయో, ఏమేమి కష్టాలకి ప్రజలు గురి అవుతున్నారో. భారతదేశంలో కూడా వెంటనే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు. పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద పెద్ద లైన్లు, క్యూలు మనం చూస్తున్నాం. ఇదంతా కూడా కళ్ళారా అందరు కూడా చూస్తున్నారు. సో మనం బైబిల్ విప్పి వాళ్ళకి ప్రేమపూర్వకంగా చూపించాలి. చూడండి, ప్రభువారు రాకడ ముందు ఇవన్నీ కూడా జరుగుతాయని ఆయన ముందే చెప్పాడు. ఇదంతా మనం కళ్ళారా చూస్తున్నాము. నేనైతే సిద్ధంగా ఉన్నాను, ప్రభుత్వ సరి అయిన సంబంధం నేను కలిగి ఉన్నాను. నేనైతే ఆరోహణమై వెళ్తాను. మీరు విడవబడే గుంపులు ఉండకూడదు. మీరు విడవబడితే 7 సంవత్సరాల శ్రమకాలం మీరు అనుభవించాలి. చిన్న నరకంని మీరు ఈ లోకంలో అనుభవించాలి. COVID-19 ప్రపంచంని ఊపేసింది. COVID-19 కంటే భయంకరమైన దినములు వస్తాయి. ఆ 7 సంవత్సరాల శ్రమకాలం తర్వాతనే 1000 పరిపాలన ప్రభువారు ఆయన స్థాపిస్తాడు. కానీ ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో మీరు ఉండకూడదండి. మీరు మా స్నేహితులు, మా బంధువులు. అందుకే నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నానని మనం ప్రేమపూర్వకంగా వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి, వాళ్ళని సరిదారిలో తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందరు ఆమేన్ చెప్తారా? ఆమేన్, ఆమేన్. నాతో ఈ చివరి మాట, నేను సిద్ధంగా ఉన్నానా, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నానా? అది క్రైస్తవుని బాధ్యత. ఇప్పుడు ఆరోహణ దినము నేను మరి ఒక తీర్మానం తీసుకోవాలి. నేను సిద్ధంగా ఉన్నాను ఆరోహణం కొరకు. ఈ రోజే రాత్రి వేళ, ఈ రోజే కడబూర ఊదబడితే నేను ఎత్తబడే గుంపులు ఉంటాను. నేను సిద్ధంగా ఉన్నానా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం నాకు వర్తిస్తుందా? అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం మాటలు నాకు వర్తిస్తాయా? నేను పరీక్షించుకోవాలి. అలాగే వేరేలను కూడా నేను ప్రేమపూర్వకంగా, ఎవరు ఇంకా రక్షణ పొందలేదు వాళ్ళని నేను సిద్ధపరచాలి, రక్షణ మార్గంలో నడిపించాలి. ఇక్కడ నేను ముగిస్తున్నానండి. ఇప్పుడు వరకు మనం ధ్యానించిన పీలు చెప్పండమ్మా, మీ ముందే కనిపిస్తున్నది. మొదటిగా ప్రాఫెసీ, ఆరోహణంతో కూడిన ప్రవచన మనం చూసాం. ఎలాగ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో వేరే మైలురాయి సంఘటనల గురించి ప్రవచనాలు ఉన్నాయో, అలాగే ఆరోహణంతో కూడిన ప్రవచనం కూడా ఉంది. రెండోది పి ఏంటమ్మా? పెంటెకోస్ట్. ఆయన వెళ్తేనే, ఆరోహణమై వెళ్తేనే ఆదరణకర్తని పంపిస్తాను అని ప్రభువారు అన్నాడు. అలాగే వెళ్ళి పంపించాడు. సంఘం ఆ దినము జన్మించింది. పెంటెకోస్ట్ జరగాలి అని అంటే ఆరోహణము అవసరం. మూడోది ఏంటి? ప్రభువారు ఆరోహణమై అక్కడ మన కొరకు రాజభవనంలో సిద్ధపరుస్తున్నారు. నాలుగోది ఏంటి? ప్రభువారు ఏ దినము ఆయన లోకయాత్రని భౌతికంగా ముగించారో ఆ దినమే ఆత్మికంగా ఒక కొత్త పరిచర్య పరలోకంలో ప్రారంభం చేస్తున్నారు. ఏంటంటే ఆయన మన వైపున అక్కడ ప్రధాన యాజకుడై దేవుని సింహాసనం పక్కన కూర్చొని ఉన్నాడు, మన వైపున ఉత్తరవాది అయి ఉన్నాడు. ఐదోది ఏంటంటే పార్టీషన్, ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నీతిమంతులు ఇంకా పరదేశికి వెళ్ళారు, కానీ ఆరోహణం దినం నుంచి అందరు కూడా పరలోకంకే వెళ్తున్నారు. ఇంకా పరదేశ్ ఖాళీగా ఉంది, కానీ పరలోకము నిండబడుతుంది. అది ఆరోహణం దినం చెరగా ప్రభువారు తీసుకొని వెళ్ళిపోయారు. దాని తర్వాత ప్యారలల్ అంటే పోలికలు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏం జరిగిందో అదే క్రైస్తవుల జీవితంలో కూడా జరుగుతుంది. ఆయన ఆరోహణం అయ్యాడంటే మనం కూడా ఆరోహణము అవుతాం. ఇంకొకటి పోర్టెండ్, అంటే మన చుట్టూ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోహణం సమీపంగా ఉన్నది, ఆయన ఎలాగ వెళ్ళాడో అలాగే వస్తాడు. సో మనం సిద్ధంగా ఉన్నామా, వేరేలని సిద్ధపరుస్తున్నామా? నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోరు మన పాస్టర్ రితీష్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ గ్రేస్ అండ్ గ్లోరీ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. పాస్టర్ రితీష్ గారి బట్టి ఎంతో వందనాలు. ఎన్నో సంవత్సరాలుగా నమ్మకంగా ఈ పరిచర్యని ఆయన ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. రాబోయే దినంలో కూడా పాస్టర్ రితీష్ గారిని దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి, మీ పనిముట్టుగా వాడుకోండి. అలాగే ఉదయ కాలంన ఎంతో ఆసక్తితో ఈ మీటింగ్ లో, జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనుల్లో ఉండొచ్చు, కానీ మా దినము దేవుని సన్నిధిలో ప్రారంభం చేయాలి, దేవుని ఆరాధిస్తూ మేము ప్రారంభం చేయాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టుకొని మీరు వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను.
ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ప్రత్యేకంగా మేము సిద్ధంగా ఉన్నామా ఆరోహణం కొరకు, వేరేళ్ళని సిద్ధపరుస్తున్నామా ఆ విషయం బట్టి తండ్రి ఏమేం మాటలు మేము విన్నామో వినే వాళ్ళగానే కాకుండా అమలు పరిచే వాళ్ళగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్.